ఒక మంచి హెల్తీ డ్రింక్‌తో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. మీరు కూడా ఈ డ్రింక్‌ని మీ డైలీ రొటీన్‌లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. గట్ హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. కిడ్స్‌కి కానీ, అడల్ట్స్‌కి కానీ. నా లైఫ్‌లో చేంజెస్ వచ్చిన తర్వాతనే ఇవి మీ వరకు తీసుకొనొస్తున్నా. ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఆల్మండ్స్ ఒక్కటి సెపరేట్‌గా పెడతా అనమాట. మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు దీంట్లో నుంచి ఆ నట్స్ మాత్రమే తీసుకోండి. ఆ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. మీరు వాటర్ యాడ్ చేయాలనుకుంటే నార్మల్ సెపరేట్‌గా ప్లెయిన్ వాటర్ యాడ్ చేయండి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళైతే బనానా అయితే యాడ్ చేసుకోకండి. ఊరికే అదే తాగండి. దీంట్లో నేను ఫిగ్స్, ఆప్రికాట్స్, ఇంకా డేట్స్, చియా సీడ్స్ యాడ్ చేశా. అప్పుడప్పుడు బేసిల్ కూడా యాడ్ చేస్తా అనమాట. వాటన్నిటిని సోక్ చేస్తా ఓవర్ నైట్. ఇంకా ఆల్మండ్స్, క్యాష్యూస్, ఇంకా పిస్తాచియో, వాల్నట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. రైజిన్స్ కానీ, ఇంకా పీనట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సెసమే సీడ్స్ యాడ్ చేస్తా వైట్‌వి. మార్నింగే పిల్లలకి ఇట్లా హెల్తీ డ్రింక్ ఇయ్యొచ్చు. వాళ్ళకి మిల్క్ యాడ్ చేస్తా అనమాట. వాళ్ళు వాటర్‌తో పెద్దగా ఇష్టపడరు. అందుకే ఇద్దరికి మిల్క్ యాడ్ చేసి సోక్ చేసున్న ఆల్మండ్స్ మాత్రం సెపరేట్‌గా ఇస్తా అనమాట. అట్లే తింటాడు వాడు. ఈవెన్ చాహ్నా అయినా అంతే. స్కూల్‌కెళ్ళేటప్పుడు మాత్రం తను మాక్సిమం టైం ఈ డ్రింక్ తీసుకుంటది. వీడు స్కిప్ చేస్తాడు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇస్తూ ఉంటా అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే దోసకు నానబెడుతున్నా. నార్మల్‌గా అయితే అన్ని లెంటిల్స్ అన్నీ కలిపి ఒక దోస చేస్తా. కానీ ప్లెయిన్‌గా తినాలనిపించి ఇవి సోక్ చేస్తున్నా. అండ్ ఇంకా మా లంచ్ అయితే చికెన్ అనుకున్నాం. చికెన్ కోసం మసాలా ఇంట్లోనే చేస్తున్నా నేను. అండ్ ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా అయిపోయింది. వాటి కోసం కూడా ఇవి ఫ్రై చేస్తున్నా అనమాట, కొన్ని ఎక్కువనే. ఇంతకుముందు ఎప్పుడు మసాలాస్ అన్నీ నా దగ్గర ఫుల్ స్టాక్ ఉండేవి. ఇంట్లో చేసినవి కాదు, బయట కొన్నవే. స్లోగా నేర్చుకున్నా. అంటే ఒక ఫ్యూ మంత్స్ నుంచి నేనే చేసుకోవడం అట్లా స్టార్ట్ చేసున్నా అనమాట. ఇంతకుముందు కొంటుండే. నా చేత్తో చేసుకున్న తర్వాత టేస్ట్ ఇంకా మంచి నచ్చింది. అందుకే ఎప్పుడు నేనే చేసుకుంటున్నా ఇంకా. ఈ చికెన్ మసాలా కోసం ఇవి ఎక్స్ట్రాగా ఫ్రై చేస్తున్నా అనమాట. కొన్ని ఎండుమిర్చీలు అండ్ దాంతోపాటు ఇలాచీ అండ్ ఇంకా సినమన్ స్టిక్స్ అనమాట. ఇంతే చాలు. ఇవొకటి కొంచెం సాటే చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అంతలోపల కర్రీ చేద్దాం. ఫస్ట్ చికెన్ కర్రీ ఇట్లా కడాయిలోనే చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేసున్నా. అండ్ మెంతి ఆకు వేసా అనమాట. బయట నుంచే తెచ్చుకున్నా. ఇప్పుడు బాగా వింటర్ కదా, సో ఎక్కువ అవ్వట్లేదు. మేము ఇంట్లో వేయట్లేదు కూడా. సమ్మర్ తొందరగా వస్తే బాగుండు, బయట అన్నీ వేద్దాము అని అనుకుంటున్నాం. సో ఎంతవరకు అవుతుందో. ఇప్పుడైతే అసలు ఫ్రీజింగ్ ఉంది టెంపరేచర్. పిల్లలకి స్కూల్స్ కూడా లేవు. అంత కూల్గా ఉందన్నమాట. స్నో పడుతుంది లిటరల్లీ. మొన్న కూడా అంటే మేమున్న ఏరియాలో పడలేదు కానీ అట్లాంటాలోనే పడింది. సో ఇక్కడైతే కొంచెం మ్యారినేట్ చేసి చికెన్ పక్కన పెట్టుకున్నా. అది డిన్నర్ కోసం అన్నట్టు. కొంచెం అయితే కర్రీ చేస్తున్నా అనమాట. సో మసాలా కోసం అయితే వాటితో పాటు 1/3 కప్ ఆఫ్ ధనియాలు వేసిన అనమాట. చాలు. ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కూడా చేసుకోవచ్చు. నాకు ఇది వస్తుంది అట్లీస్ట్ 1 మంత్. నేను అప్పుడప్పుడు ఈ స్టైల్లో చేస్తా అనమాట. సుధీర్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తాడు. సో ఒక్కటేసారి వాడం కదా, నాకు అంత చాలు. అండ్ కొబ్బరి అయితే ఖచ్చితంగా వేస్తాడనమాట సుధీర్. ఈ కొబ్బరి నార్మల్గా ఇట్లా కట్ చేసి ఉన్నదే ఉంటుంది ఇండియన్ స్టోర్లో. కానీ తెచ్చుకుంటే అది తొందర స్పాయిల్ అవ్వడం, స్మెల్ రావడం అట్లా ఉంటుందన్నమాట. సో అందుకే తెచ్చుకోను. అది కంప్లీట్గా రౌండ్ గిన్నెలా ఉంటుంది కదా, అదొక్కటే తెచ్చుకున్నా అనమాట. సో నేనే పౌడర్ చేసుకుంటున్నా. ఇది కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటా అనమాట. నార్మల్గా అన్ని వెజ్ కర్రీస్లోకి యాడ్ చేస్తుంటాం మేము డ్రై కోకోనట్ పౌడర్. ఈ మసాలాస్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకున్నవి కంటైనర్స్ నేను కొనలేదు. రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చినవో లేకపోతే సాసెస్ కొన్నవి అన్నీ గ్లాస్ జార్సే ఉంటాయి కదా, సో వాటినే క్లీన్ చేసి నేను మళ్ళీ యూజ్ చేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అయితే డన్. అంతా అయిపోయి అంటే కుక్కర్‌లోనే చేసినా అనమాట. అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి ఈ కొబ్బరి పొడి వేస్తా అనమాట. బాగుంటుంది అట్లా వేస్తే టేస్ట్. అండ్ ఇంకా నార్మల్ మసాలా కూడా ఇంకా వేసి పక్కన పెట్టుకుంటున్నా. మీలో ఎవరైనా డిఫరెంట్‌గా మసాలాస్ చేయడం అంటే చికెన్‌కి కానీ, నార్మల్ వెజ్ కర్రీస్‌కి కానీ తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను కూడా ట్రై చేస్తా. ఎందుకంటే నాకు కొన్నే వచ్చులేండి. ఆ వచ్చినవే నేను మళ్ళీ రిపీట్ చేస్తుంటా. కొత్త కొత్తవి తెలుసుకోవడం కూడా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడైతే బగారా రైస్ చేసినా అనమాట. సో అట్లా ఆ రోజు నా డే ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే అప్పుడు భోగి ఉండింది. మాకు సంక్రాంతి పండగ లేకుండే, చేసుకోలే అనమాట. మా అమ్మమ్మతో మాట్లాడుతూ నేను భక్షాలు ఎట్లా చేయాలో అని అడిగి రెసిపీ తెలుసుకుంటున్నా. కొందరేమో బొబ్బట్లు అంటాం, మేమైతే భక్షాలనే అంటాం.
చిన్నప్పుడు పండగలొస్తే చాలు మా అమ్మమ్మ కింద స్టవ్ పెట్టుకొని కూర్చొని ఎన్ని భక్షాలు చేసేదో అవన్నీ అంటే ఎవ్రీడే ఒకరోజు పాలల్లో తిని, ఒకరోజు నెయ్యిలో తిని అట్లా తింటుండే. అవన్నీ రోజులు బాగా గుర్తొస్తున్నాయి. చాలా రోజులైంది మా అమ్మమ్మ చేతివి తిని. కనీసం రెసిపీ అడుగుదామని అనుకున్నా. పేనిరవ్వ తెచ్చుకున్నా అనమాట లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు. సో ఒకసారి మాత్రం డెఫినెట్గా ట్రై చేస్తాం మా అమ్మమ్మ రెసిపీ. అండ్ చట్నీ కోసం మన సబ్స్క్రైబర్లో ఒకరు పీనట్స్ మీరు అట్లా ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో కూడా ట్రై చేయండి, మీకు టైం సేవ్ అవుతుంది అని అన్నారు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. టేస్ట్ ఎట్లా వస్తుందో ఏమో ఏం తెలీదు. 350 degreesలో పెట్టేసి ఒక 15 minutes పెట్టా. ఇప్పుడు నేను వేసినవన్నీ ఈక్వల్గా అయితే మంచిగా ఫ్రై అయినాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు అంత టేస్ట్ ఉండదు మనం నార్మల్గా ప్యాన్ పైన చేసుకున్న దానికి దీనికి. కానీ టైం సేవింగ్, ఆ టైంలో మిగతా పనులు ఏవైనా చేసుకోవచ్చు అండ్ ఈక్వల్గా ఫ్రై అవుతాయి కూడా. మనం ప్యాన్ పైన చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం మంట ఎక్కువ పెట్టినప్పుడు కొన్ని మాడిపోవడం అట్లా ఉంటుంది కదా, అట్లా ఏం జరగదు అనమాట. కానీ టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం ప్యానే బెస్ట్. అండ్ కొన్ని ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకున్నా అనమాట. ఆల్రెడీ దోశ పిండి పెట్టుకున్నా కదా, సో వాటికి అండ్ ఈరోజు ఎట్లాగో పచ్చిపులుసు చేస్తున్న దీనికి అండ్ నెక్స్ట్ ఇంకా దోశ పెట్టుకున్నా అంటే ఏదో ఒకటి తర్వాత చేస్తా కదా, చట్నీ ఉండాలని చెప్పి పీనట్స్ కొంచెం ఎక్కువనే ఫ్రై చేసి పెట్టుకున్నా అనమాట. ఎయిర్ ఫ్రైయర్ అయితే మాకు బాగా యూజ్ అవుతుంది. అంటే ఎప్పుడు చికెన్కే యూజ్ అవుతుండే. సో ఇప్పటి నుంచి హడావిడిగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఫ్రై చేయడానికి కూడా బెస్ట్ ఆప్షనే. అండ్ పచ్చిపులుసు మీరు కూడా నాలాగే చేస్తారా? మేము రాయలసీమ సైడ్ ఇట్లే చేస్తాం. అంటే టోటల్ రాయలసీమ కాదు, కొన్ని ప్లేసెస్ దాంట్లో కర్నూలులో మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఇట్లే. భోగి రోజు మా లంచ్ ఇట్లే ఉంటుంది అనమాట. పచ్చిపులుసు, పులగం, పచ్చడి సూపర్ కాంబినేషన్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇట్లా? అండ్ ఇది నా సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి స్పెషల్ ఏంటి అని అంటే నేను హ్యాపీగా నాకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేసి వాళ్ళకి డెలివరీ చేయడమే. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వీటివి షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. మాకు ఇంట్లో మనీ ప్లాంట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. కొన్ని తీసేసి ఇట్లా బాటిల్స్లో కూడా యాడ్ చేస్తున్నాం. ఇది ఒకప్పుడు నేను ఆయిల్కి వాడుతుండే, అది కంఫర్టబుల్గా లేదు కదా అని తీసేసా. అండ్ ఇంకొక డెలివరీ కూడా చేసా అనమాట. సో బోలెడ్ డెలివరీస్ చేసా. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ అందరికీ. అండ్ ఆ రోజు ఈవినింగ్ డెలివరీ తర్వాత బయటికి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఒకటి యాంటిక్ కలెక్షన్స్ది షాప్ ఉన్నింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశా కదా. సో దీంట్లో కొన్ని చాలా యూనిక్గా అంటే కొన్ని డిఫరెంట్గా ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న వాటినే మళ్ళీ తెచ్చి దీంట్లో అమ్ముతారేంది అని అనిపించినవి కూడా ఉన్నాయి. అట్లాగే ఈ పెయింటింగ్ క్లాత్ పైన ఈ వర్క్ది కూడా అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఆర్ట్ చూసిన వెంటనే కొంచెం ఇండియన్ టచ్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ కొన్ని ఆర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని పెన్సిల్ స్కెచ్, కొన్ని పెయింటింగ్స్ ఎంత న్యాచురల్గా ఉన్నాయో. బట్ ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయి. $250, 100+ ఉన్నాయన్నమాట అన్నీ. కొన్ని ఇట్లా చూసినప్పుడు నేను కూడా వేయాలి అని అనిపిస్తుంది. కానీ ఉన్న టైంలో చేసే పనులకి సంబంధమే లేదు కదా అని వదిలేస్తా. అండ్ ఇంకా కొన్ని ఫర్నిచర్ కూడా నచ్చిందనమాట నాకు. ఇట్లా వుడెన్ థీమ్ చాలా ఇష్టం. దాంతోపాటు ఇట్లా కొన్ని బగ్స్ కూడా చూసా. ఇవి బతుకున్నప్పుడు వేసినారో లేకపోతే చచ్చిపోయి డీకంపోజ్ కాకముందు వేసినారో ఈ లిక్విడ్లో. సో ఇట్లా పెట్టి ఇవి కూడా అమ్ముతున్నారు. ఇంకా కొన్ని క్యూట్ థింగ్స్ చూసా. ఇవి ఇంట్లో ఉన్న ఫర్నిచర్సే. చిన్నప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు ఏవో ఒకటి కొనుక్కొని ఆడుకునేదాన్ని. పెద్దగా అయిన తర్వాత ఇవే వస్తువులు క్లీన్ చేయాలన్నా వీటితో పాటు ఉండాలన్నా అసలు అబ్బా చిరాకేస్తుంది. జోక్స్ అపార్ట్. దాని తర్వాత నెక్స్ట్ డే ఇది. అండ్ గ్రాసరీ షాపింగ్ యాజ్ యూజువల్. వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో ఒకటి గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మధ్య ఎవ్రీ వీక్ వెళ్ళకుండా చాలా ప్రీ ప్లాన్డ్గా 2 weeksకి ఒకసారి వెళ్తున్నాం. నేను అన్నీ ఆర్గానిక్వే తీసుకుంటా. స్పినాచ్ తీసుకున్నా, గ్రేప్స్ ఒకటే తీసుకున్నా. ఆల్రెడీ బనానా ఇంట్లో ఉండింది. బ్రాకలీ తీసుకున్నాం. అండ్ వీకెండ్ వింగ్స్ చేసుకుందాం కదా అని చికెన్ వింగ్స్ తీసుకున్నాం అనమాట. సో నాప్కిన్స్ లేకపోతే తీసుకున్నాం. అండ్ మిల్క్ అయితే మేము A2 మిల్క్ వాడతాం. అవి లేకుండే అమూల్ మిల్క్ స్టార్ట్ చేశారు కాస్కోలో. అండ్ తూర్ దాల్ అయితే ఎప్పుడు కాస్కో నుంచే తీసుకుంటాము. ఇంకా ఉరద్ దాల్ కూడా ఉండే. ఫస్ట్ తీసుకుందాం అనుకొని పెట్టుకున్నా కానీ మళ్ళీ రిటర్న్ పెట్టేసి ఏం అవసరం లేదులే అని. పిల్లల కోసం పాస్తా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సెట్ ఆఫ్ 6 ఉంటాయన్నమాట. వాటిలో 2 టైప్సే తింటారు. ఇంకా వద్దులే అని పెట్టేసాం. కానీ సాస్ తీసుకున్నా, వేరే దగ్గర పాస్తా తీసుకుందాం అని చెప్పి. ఆ వైట్ సాసే యూజ్ చేస్తాం అనమాట. కాస్కోకి వస్తే చాలు 100+ ఉంటుంది బిల్లు. దానికి తక్కువ ఇప్పటి వరకు అయ్యిందే లేదు. అంటే ఏవో కొన్ని కొన్నా కానీ ఏదో రకంగా అయిపోతుంది. ఇంకా ఆయిల్, సాల్ట్, అందులో మంత్ గ్రాసరీస్కి వస్తే మాత్రం $200 పైననే అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఇండియన్ స్టోర్కి కూడా వెళ్ళాము. వెజ్జీస్ తీసుకుందాం, వెజ్జీస్ కూడా అన్నీ అయిపోయినాయని.
పన్నీర్ కాస్కోలో తీసుకుందామని మర్చిపోయా. ఇంకా సరేలే అని ఇండియన్ స్టోర్‌లోనే తీసుకున్నాం. ఈసారి వేరే ఇండియన్ స్టోర్‌కొచ్చా అనమాట. మునగాకు తీసుకుందామని. అండ్ ఇంటికొచ్చేసరికి నా ప్యాకేజ్ అయితే వచ్చేసింది. నేను మైక్ తీసుకున్నా అమెజాన్‌లో నుంచి. అన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ, అప్పుడప్పుడు బయట మాట్లాడితే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కదా! ఒక్కొక్కసారి నేనే వినలేకపోతున్నా. సో, మీకి క్లియర్‌గా వినిపించాలని చెప్పి మైక్ తీసుకున్నా అనమాట. అండ్ ఇది దీంట్లో 2 మైక్స్ వస్తాయి. అండ్ ఒకటి ఫోన్‌కి కనెక్ట్ చేస్తామనమాట. కనెక్టర్ లాగా ఉంటది. నేను ఓపెన్ చేసి చూపిస్తా మీకు. బాక్స్ అయితే అగ్గిపెట్టెకు ఓపెన్ చేస్తాం చూడు అట్లనే కనిపించింది. ఇదిగోండి 2 మైక్స్ చిన్న చిన్నగానే ఉన్నాయన్నమాట. మనకి ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ టీ షర్ట్స్‌కి గానీ, వేసుకునే డ్రెసెస్‌కి గానీ. దీంట్లో 2 మైక్స్ ఇచ్చేసి ఒక చిన్న చార్జర్ ఇచ్చారు. అండ్ ఇంకొక కనెక్టర్ గూడా. పర్లేదు మంచిగానే డిఫరెన్స్ తెలుస్తుందనమాట. టూ మచ్ డిఫరెన్స్ కాదు గానీ, కొంచెం క్లారిటీ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే ఇట్లా యూజ్ చేద్దామని అనుకున్నా. అండ్ దాని తర్వాత నైట్ మేము చాలా రోజులైంది ఫ్రెండ్స్ అందరు మీట్ అయిపోయి, న్యూ ఇయర్‌కేమో నేను అటెళ్ళిపోయి, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయి, చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాం అనమాట. కలిసి డిన్నర్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నా. హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఉంది అని అనుకుంటున్నా. కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి, కామెడీ ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.